హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఏ క్రియేటివ్ 196. ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో కార్ను ఎత్తు ప్రదేశంలో కానీ డౌన్గా ఉన్న ప్రదేశంలో కానీ కార్ పార్కింగ్ చేయవలసి వస్తే పర్ఫెక్ట్గా కార్ పార్కింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, సాధారణంగా కార్ పార్కింగ్ చేసేటప్పుడు మనము ఓన్లీ ఈ హ్యాండ్ బ్రేక్ని వాడతాం ఫ్రెండ్స్. ఈ హ్యాండ్ బ్రేక్ని వాడడం వల్ల మనకు వెనక ఉన్న 2 టైర్లకు మాత్రమే బ్రేక్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ముందు ఉన్న 2 టైర్లకు ఈ హ్యాండ్ బ్రేక్ సంబంధం ఉండదు కాబట్టి వెనక ఉన్న 2 టైర్లకు మాత్రమే మనకు బ్రేక్ అనేది పడుతుంది. అదే కనుక 4 టైర్లకు గ్రిప్ ఉండాలంటే, కదలకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎత్తులో ఉన్న ప్రదేశంలో కానీ డౌన్గా ఉన్న ప్రదేశంలో కానీ మనము ఈ హ్యాండ్ బ్రేక్ని ఒకటే యూజ్ చేయడం వల్ల ఒక్కోసారి ఏమవుతుందంటే వెహికల్ అనేది కదిలే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అంటే ఈ హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ అవ్వడం కానీ లేదంటే వెహికల్ అనేది కొంచెం మూవ్ అవ్వడం కానీ జరుగుతుంది. ఎందుకంటే వెనుక ఉన్న 2 టైర్లకు మాత్రమే గ్రిప్ అనేది దొరుకుతుంది కాబట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ ఎత్తులో ఉన్న ప్రదేశంలో కానీ డౌన్గా ఉన్న ప్రదేశంలో కానీ కార్ పార్కింగ్ చేయవలసి వస్తే మనము ఏం చేయాలంటే ముందుగా మనము ఎత్తుగా ఉన్న ప్రదేశంలో ఎలా పార్కింగ్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనము ఎత్తుగా ఉన్న ప్రదేశంలో కార్ పార్కింగ్ చేయవలసి వస్తే మనము ముందుగా ఈ హ్యాండ్ బ్రేక్ని వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత మనకు కార్కు ముందు వైపు హైట్గా ఉన్నట్లయితే, అంటే కారు ఎత్తు ప్రదేశంలో పార్కింగ్ చేయవలసి వస్తే ఈ గేర్ని ఫస్ట్ గేర్లో వేసి ఉంచండి ఫ్రెండ్స్. అలాగే ఒకవేళ మీ కార్ని డౌన్గా ఉన్న ప్రదేశంలో పార్కింగ్ చేయవలసి వస్తే హ్యాండ్ బ్రేక్ని లాగిన తర్వాత ఈ గేర్ని రివర్స్లో వేసి ఉంచండి ఫ్రెండ్స్. మనము పార్కింగ్ చేసేటప్పుడు ఈ హ్యాండ్ బ్రేక్తో పాటు ఈ గేర్స్ని ఇలా వాడటం వల్ల మనము వెహికల్ అనేది వెనక ఉన్న 2 టైర్లతో పాటు ముందున్న 2 టైర్లకు కూడా గ్రిప్ వచ్చి మనకు వెహికల్ అనేది ఇక కదలకుండా పర్ఫెక్ట్గా పార్కింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.